హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడిన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా బైపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. సో నీట్ రాసి ఏ కేటగిరీలో మాత్రమే డబ్బు పెట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఎంత సీట్స్ పెరిగినప్పటికీ ఎంత అయినప్పటికీ మొత్తం కలిపి దేశవ్యాప్తంగా తీసుకున్న 1,00,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య తీసుకున్నట్లయితే 24 లక్షల మంది, కానీ ఉన్నటువంటి సీట్స్ కేవలం 1,00,000 మంది. అంటే ఒక్క సీటుకి 25 మంది కాంపిటీషన్ ఉంది. అంటే ఎంత కష్టపడి చదివినా మిగిలిన 24 మంది ఎంబీబీఎస్ చేరే అవకాశం లేదు. సో ఇటువంటి వాళ్ళకి ఇతర రంగాలలో ఇతర కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కెరీర్ పాత్స్ ఏ రకంగా ఉంటాయనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. సో అందరి గమ్యం ఎంబీబీఎస్ కాకపోవచ్చు, లేదా అందరి యొక్క ఆర్థిక స్తోమత ఎంబీబీఎస్కి సపోర్ట్ చేయకపోవచ్చు. వస్తే ఏ కేటగిరీ మంచిదే, సో మీకు గవర్నమెంట్ ఫీజుతో అయిపోతుంది. మీరు బి కేటగిరీలో పోతే రమారమి సంవత్సరానికి 17 లక్షల నుంచి 18 లక్షలు. ఏదైనా వేరే గవర్నమెంట్లో పోయి చేరినప్పుడు కూడా మీకు 13-14 లక్షలు తక్కువ అయితే సంవత్సరానికి లేదు. యావరేజ్ 5 సంవత్సరాలకు మనం తీసుకున్నప్పుడు మీకు 70-80 లక్షల రూపాయలు అయితే మినిమం ఖర్చు అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ కెరియర్స్ని, తక్కువ ఖర్చుతో వెళ్ళేటువంటి కెరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేద్దాం. సో ఇవన్నీ కూడా డాక్టర్తో సమానమైనటువంటి టాప్ 5 కెరియర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈజ్ లైఫ్ ఓవర్ వితౌట్ ఎంబీబీఎస్? అబ్సల్యూట్లీ నాట్. అందరి లక్ష్యం ఎంబీబీఎస్ఏ, కానీ సీట్లు తక్కువ, కాంపిటీషన్ వచ్చేసి లక్షల్లో ఉన్నారు. నీట్ ర్యాంక్ రాకపోతే లైఫ్ అయిపోయినట్లు కాదు. మెడిసిన్ రాకపోయినా వైట్ కోట్ వేసుకొని డాక్టర్ అనే హోదాతో సమానమైనటువంటి గౌరవం పొందే దారులు ఇంకా చాలా ఉన్నాయండి. సో టాప్ 5 కోర్సెస్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్. ఇప్పుడైతే అల్లైడ్ సైన్సెస్ రూపంలో దగ్గర 10-20 కోర్సెస్ అనేది వచ్చేస్తున్నాయి. ఇవి కాకుండా బీడీఎస్ ఉంది, హోమియోపతి ఉంది, అదేవిధంగా మీకు ఆయుర్వేదిక్ సైన్సెస్ కూడా మీకు అడిషనల్ కోర్సెస్గా ఉన్నాయి. సో బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు ఇండియాలో భారతదేశం అంతా కూడా బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకైతే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంది. దీంతో డ్రోన్ టెక్నాలజీ కానీ నేర్చుకున్నట్లయితే, సో మీరు కొంచెం టెక్నాలజీని దీనికి కానీ జోడించినట్లయితే ఇప్పుడు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది హై ఈల్డింగ్ కోర్సు. ఇండియాలో దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇందా కాదు. రైతులు సహాయం చేస్తూ ప్రకృతి దగ్గరగా ఉండేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్ అనమాట. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి ఎప్సెట్ కానీ, అదే తెలంగాణ విద్యార్థులు అయితే టీఎస్ ఎప్సెట్ కానీ ఎగ్జామ్ రాస్తే దీనికి సరిపోతుంది. సో అగ్రికల్చర్లో ఎటువంటి కెరియర్స్ అండ్ స్కోప్స్ ఉంటాయని తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగంగా పొందే అవకాశం ఉంది. మీరు రీసెర్చ్ వైపుకి వెళ్ళి సైంటిస్ట్ కూడా అవ్వచ్చు, లేదా ఫర్టిలైజర్ కంపెనీస్లో హై పెయిడ్ జాబ్స్ అనేవి కూడా దీనికి అందుబాటులో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి వెటర్నరీ సైన్స్ అండి. జంతువుల మీద మీకు ప్రేమ ఉంటే ఇది మీకు పర్ఫెక్ట్ అనమాట. దీన్ని యానిమల్ డాక్టర్స్ అంటారు. వీరి హోదా ఎంబీబీఎస్ డాక్టర్లతో సమానంగా ఉంటుంది. దీని యొక్క డ్యూరేషన్ 5.5 ఇయర్స్ ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేసి ఎప్సెట్ లేదా నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటాలో కూడా మీరు అక్రాస్ ది 15% కోటా ఉంటుంది వెటర్నరీ కాలేజ్లో, అట్లా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా ప్రైవేట్లో దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం దీని యొక్క ఖర్చు మరీ అంత తక్కువ ఏముండదు. దగ్గర మీకు ఒక 30 లక్షల రూపాయలు అయితే ఖర్చు అనేది వస్తుంది. మీకు రాజస్థాన్, హర్యానా ప్రాంతాలలో దీనికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంతవరకు ప్రైవేట్ సెక్టార్లో వెటర్నరీ అనేది లేదనమాట. సో రైజింగ్ డిమాండ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. ప్రస్తుతం పెట్ కల్చర్ ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోయింది. సిటీల్లో ప్రైవేట్ వెటర్నరీ క్లినిక్స్కి భారీ డిమాండ్ అనేది ఉంది. సో గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ కూడా మంచి ఓపెనింగ్సే ఉన్నాయి వెటర్నరీ డాక్టర్స్కి. సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అండి. ఎవరైతే మెడిసిన్ మరియు సర్జరీస్ లేకుండా రోగులను నయం చేసే విద్య ఇది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షను. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 4.5 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా ఇది ఎప్సెట్ రూపంలో మీకు అవైలబిలిటీ ఉంది సీట్ తీసుకోవడానికి. కెరియర్ పాస్ ఎలా ఉంటాయి అనుకున్నట్లయితే స్పోర్ట్స్ స్పెషలిస్ట్ అవ్వచ్చు. జిమ్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు కాబట్టి మీరు ఆ రకంగా చేసుకోవచ్చు. లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఫిజియోథెరపీ సెంటర్ పెట్టుకొని ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫార్మసీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న కెరియరే. సో భారతదేశంలో మనకి హైదరాబాద్ అనేది ఈ ఫార్మసీకి అడ్డా. ఇక్కడ దాదాపు మేజర్ ఫార్మసీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు మెడిసిన్స్ ఎలా తయారవుతాయో తెలుసుకోవాలని ఉందా? ఇండియాను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. అంటే ఈ ఫీల్డ్లో జాబ్స్కి అనేది కుదవలేదు. బీఫార్మసీ అనేది ఒక 4 ఇయర్స్ కెరియర్, ఇది ఒక స్టాండర్డ్ డిగ్రీ ఉంటుంది. అదేవిధంగా 6 ఇయర్స్ డిగ్రీ అయినటువంటి ఫార్మ్ డి కూడా ఇందులో అందుబాటులో ఉంది.
సో ప్రీమియం రోల్స్ ఏముంటాయంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి, ప్రభుత్వ రంగంలో అత్యున్నతమైనటువంటి పోస్టు. దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు బీఫార్మసీ చేసినట్లయితే. అదేవిధంగా కొత్త మందులను కనిపెట్టేటువంటి అనేక ఫార్మసీ కంపెనీస్లో రీసెర్చ్ సైంటిస్ట్గా కూడా మీరు చేరొచ్చు. సో ఫార్మా కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో కూడా మీరు చేసి ఉద్యోగాలను పొందవచ్చు. సో బీఎస్సీ నర్సింగ్, చాలామంది దీన్ని తక్కువగా చూస్తారు, కానీ గ్లోబల్ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ అయితే ఇక దేనికి లేదు. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాలు, అదేవిధంగా మీకు శాలరీ వచ్చేసి 3 to 6 lakhs per month ఉందండి. జర్మనీ కానీ జపాన్ కానీ ఇప్పుడు టామ్కమ్ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టింది. మీరు జస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివి కొంచెం మీకు నాలెడ్జ్ ఉండి కొంచెం ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోగలిగినట్లయితే మీ ఉద్యోగానికి కొదవలేకపోగా హైయెస్ట్ శాలరీ వచ్చేటువంటి అవకాశం దీంట్లో ఉంది. సో హై డిమాండ్ పారామెడికల్ కోర్సెస్, బీఎస్సీ రేడియాలజీ, స్కానింగ్ మరియు ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇది పెట్టేశారు. డయాలసిస్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇట్లా మీకు ఎమర్జెన్సీ మెడిసిన్ అని చెప్పేసి మీకు రకరకాలైనటువంటి అలైడ్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఇప్పుడు రావడం అనేది జరిగింది. సో ఇవే కాకుండా మీకు BAMS, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఇది 5.5 సంవత్సరం కోర్స్ అండి. ఇది కూడా మీకు చాలా ప్రైవేట్ కాలేజెస్లో అందుబాటులో ఉంది. BHMS అయితే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, ఇది ఎగ్జాక్ట్గా డాక్టర్తో ఈక్వలెంట్ క్వాలిఫికేషను, చాలా తక్కువ రేటుకి ఇది ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు మీకు రాజస్థాన్ లాంటి ప్రాంతానికి కనిపోతే సంవత్సరానికి వచ్చేసి 1.5 lakhs per annum. సో అంత తక్కువలో మీకు BHMS కోర్స్ అందుబాటులో ఉంది. బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అనేటువంటి BNYS అంటారు, ఈ కోర్సు కూడా మీకు దాదాపు చాలా కాలేజెస్లో అందుబాటులో ఉంది. ప్రకృతి వైద్యం చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి కోర్సు నేర్చుకోవచ్చు. సో వీటన్నిటికి మించి డాక్టర్గా రానటువంటి వాళ్ళు వెంటనే ఎంచుకునేటువంటి మరో ఆప్షన్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ లేదా BDS అన్నమాట. ఈ BDS చదువుకొని కూడా మీరు అబ్రాడ్కి వెళ్తే, పర్టికులర్గా జర్మనీ కంట్రీ కానీ తీసుకున్నప్పుడు మీకు BDS, అన్ని యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. BDS విత్ జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నట్లయితే మీకు మంచి ఉపాధి అవకాశాలు, డైరెక్ట్గా మీరు MDS చదువుకుంటూనే నెలకు 3-4 లక్షల రూపాయలు శాలరీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎవరు అయినా సరే నీట్ కోసం మీరు మంచిగా రాయండి, ప్రయత్నం చేయండి. రానప్పుడు ఇన్ని దారులు ఉన్నాయి, ఈ దారులన్నింటిని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. మీకు సరైనటువంటి గైడెన్స్, దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనము మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా మీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా అప్లికేషన్స్ పెట్టిస్తాము, ఆప్షన్స్ పెట్టిస్తాము. ఒకవేళ మీకు ఎక్కడా దొరకకపోతే, ఉదాహరణకి మీకు ఆయుర్వేదిక్ తీసుకోండి, కర్ణాటకలో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉంటాయి. మీరు హోమియోపతి తీసుకున్నట్లయితే మీకు రాజస్థాన్ ప్రాంతంలో మీకు రేటు తక్కువగా దొరుకుతుంది. అదేవిధంగా మీకు డెంటల్ తీసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో మీకు 1,00,000-1,50,000 రూపాయలకి BDS సీట్ కూడా దొరికిపోతుంది. సో మీకు అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఫేమస్ అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ శరద్ పవార్ పీరియడ్లో బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ అనేవి కూడా దాదాపు 110 కాలేజీలు మహారాష్ట్రలో పెట్టారు. సో అక్కడ మీకు ₹1,00,000-1,50,000 కూడా బీఎస్సీ అగ్రికల్చర్ మంచి కాలేజీలో దొరుకుతుంది. సో అదేవిధంగా బీఫార్మసీ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ రేట్ అనమాట, 35,000 నుంచి 45,000కే బీఫార్మసీ దొరికిపోతుంది. ఫార్మ్ డి కానీ బీఫార్మసీ కానీ తెలుగు రాష్ట్రాల్లో తక్కువ రేట్ ఉంటుంది. సో నర్సింగ్ తీసుకున్నప్పుడు మనకి ఇందాక చెప్పాము, మనం ఎయిమ్స్లో సంబంధించినటువంటి దాంట్లో కానీ లేకపోతే నర్సింగ్ కాలేజెస్లో కూడా మీకు 5 to 6 lakhsలో మంచి కాలేజెస్. మీకు బయట కాలేజీలో బయట రాష్ట్రాలకు పోయి ఇటువంటి కోర్సులు చదివితే ఏంటంటే మీకు లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్, హిందీ డెవలప్ అవడం వల్ల మీరు రేపొద్దున ఇతర దేశాల్లో పోయి పనిచేయగలం అనుకున్నప్పుడు మీకు ఈ డైవర్సిఫైడ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీకు ఈజీగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఇట్లా మీ కెరియర్ని మంచిగా ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ కానీ మీరు సంపాదించినట్లయితే ఏదైతే స్క్రోలింగ్లో నెంబర్ వస్తుందో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మీకు మరిన్ని అప్డేట్స్, అదేవిధంగా మా కెరియర్ గైడెన్స్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా కౌన్సిలర్స్ మీకు తెలియజేయడంతో పాటు అప్ టు మీరు నీటు ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి మీకు ఇతర ఎగ్జామ్స్ అప్లికేషన్స్ పెట్టడం దగ్గర నుంచి మీ కాలేజీలో చేరేదాకా అడుగడుగునా ఎడ్యునైన్ మీకు అండగా ఉంటుంది. సో తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్గా నొక్కినట్లయితే ఈ బైపీసీకి సంబంధించినటువంటి ప్రతి కెరియర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు మీకు ఎప్పటికప్పుడు మేము మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం, దాన్ని చూడటం ద్వారా మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో ఈ వీడియోస్ మీకు ఎంతగానో దోహదపడతాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.